6 వచనాల వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వచనాల వరకు. మీలో చదవగలిగిన వారు స్పష్టంగా చదవండి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతకాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతనగా, నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండని వారితో చెప్పి, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుముగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రములనైనా. అల్పుడను, అయోగ్యుడను ప్రభా అయినా కూడా నువ్వు నన్ను ప్రేమించి నీ సన్నిధానంలో నిలబెట్టుకున్నావు. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, నీ వాక్యం విత్తుతూ ఉండగా ప్రభా నువ్వు నా నోరును బూరగా చేసుకొని నీ పరిశుద్ధ ఆత్మ చేత ఇక్కడ చేరిన వారందరితో నువ్వు మాట్లాడమని అడుగుతూ ఉన్నాం. మనుషుడు మాట్లాడటం ద్వారా ఎటువంటి ప్రయోజనకరము ఉండదు, కానీ నీ వాక్యం తేటగా వారికి అర్థమయ్యే రీతిలో నువ్వు బోధించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. శ్రద్ధగా వినండి వాక్యాన్ని. ఒకానొక సందర్భంలో ఇలానే ఒక పాస్టర్ గారు తన సంఘంలోనికి ఇలాగనే నరేశయ్య పాస్టర్ లాగా ఆయన నన్ను ఆహ్వానించాడు. ఒక పాస్టర్ని, నేను కాదులే, వేరే ఒక పాస్టర్ని ఆహ్వానించాడంట. పలాని లేఖనం మీద మీరు వాక్యం చెప్పాలండి అని ఆ పాస్టర్కి చెప్పారంట. అలాగే ఏదో కాస్త కూస్త తనకున్న జ్ఞానంతో ఆ వాక్యాన్ని సిద్ధపడాడట. ఎలా సిద్ధపడాడంటే దేవుణ్ణి అడిగి ఎంతో భారంతో, అంటే తనకున్న చదువును బట్టి వాక్యాన్ని సిద్ధపరచుకున్నాడంట పరిశుద్ధాత్మ చేత. తాను వాక్యాన్ని సిద్ధపరచుకున్న తర్వాత కొన్ని రెఫరెన్సులు చెప్పాలి కదా, ఉత్త వాక్యమే చెప్తే బాగుండదని కొన్ని రెఫరెన్సులు ఎత్తుకున్నాడంట. అంటే చూసుకున్నాడంట. చూసుకొని ప్రతి ఒక రెఫరెన్స్ దగ్గర ఏం చేశాడంటే కొన్ని కాగితాలు పెట్టినాడంట. ఏం చేసినాడు, ఒకవేళ పాంప్లెట్లు ఉంటే నెల మీటింగ్వి, అవి ఒక్కొక్క అధ్యాయం దగ్గర ఒక్కొక్క పాంప్లెట్ పెట్టాడంట. ఇది చూసిన ఆ ఇంట్లో తన కూతురు, బైబిల్లో ఏంటి ఇన్ని పేపర్లు ఉన్నాయి, బైబిల్ నిండా
పేపర్లే కనిపిస్తూ ఉన్నాయని ఏం చేసినాడంటే ఆ కూతురు ఆ పేపర్లల్లా తీసేసిందంట. ఏం చేసింది? తాను పెట్టుకున్న రెఫరెన్స్ పేపర్లల్లా తీసేసింది. ఎటకేలకు తాను సిద్ధపరచుకొని వాక్యాన్ని ఇలాగే పులిపిట్ మీదకి వచ్చాడంట. వచ్చి తన బైబిల్ను చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే ఏం కనిపిస్తలేవు. ఎంతో ఆసక్తితో ఆ ప్రసంగాన్ని సిద్ధపరచుకున్నాడు. ఏం చేశాడు? సిద్ధపరచుకున్నాడు. కానీ ఆ రెఫరెన్స్ల దగ్గర ఏమి లేవు, పేపర్లు లేవు. ఏం చెప్పాలనో అర్థమవుతలేదు పాస్టర్ గారికి. వాక్యం ఇట్ట చూస్తాడంట, అట్ట చూస్తాడంట. నేను పెట్టుకున్న పేపర్లు ఎక్కడ పోయినాయి అని చూస్తూ ఉన్నాడంట. ఎటకేలకు తనకు చదువుకోలేదు కాబట్టి పాపం తన హృదయలో ఉంచబడిన ఒక వాక్యాన్ని ఎన్నుకున్నాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అనే ఒక వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడంట. తాను ప్రసంగం చేస్తూ ఉన్నాడంట. ఏమని ప్రసంగం చేస్తూ ఉన్నాడంటే, ఓ సహోదరులారా, ఏమి తాను నిద్రపోతే ఆయనకు అలా వచ్చింది ఎమోషన్లు. తన్ను అక్కడ వాక్యం ఏమని ఉంటుంది? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. అంటే తన్ను తాను అని కానించి ముందరకు పోవడం లేదు. తాను ఈరోజు నిద్రపోతే మిమ్మల్ని దేవుడే తంతాడు, నేను తనలే. ఏం చేస్తాడు? దేవుడే తంతాడు. ఈ వాక్యంలో కూడా అదే ఉంది. నేను కూడా అలానే కొద్దిగా సిద్ధపరచుకున్నాను. నా పేపర్ అయితే భద్రంగా తెచ్చుకున్నానులే. వాక్యం సిద్ధపరచుకున్నాను. ఈ వాక్యంలో ఏమని ఉంది? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి. ప్రార్థిస్తారా? మళ్ళా మెలకువ ఉంటుందా? టీవీ చూస్తే మెలకువ ఉంటుంది, ఏదైనా ముచ్చట్లు పెడితే మెలకువ ఉంటుంది, అలాగే పాటలు పాడితే మెలకువ ఉంటుంది, ఇంకా కొన్ని సందర్భాల్లో కొన్నిటికి మెలకువ ఉంటుంది. కానీ వాక్యం వినడానికి మాత్రం మెలకువ ఉండదు, ప్రార్థన చేయడానికి మాత్రం మెలకువ ఉండదు. ఎందుకంటే అపవాది తన శరీరంలో, అంటే మన శరీరంలోనే మనకు ఒక నిద్రమత్తును కలుగజేస్తాడు. ఏం చేస్తాడు? నిద్రమత్తును కలుగజేస్తాడు. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 36వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురు జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాకాంతుడుగా మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నదని మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పాను. ఈ మాటలు మనం చూసినప్పుడు ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గెత్సేమనే తోటకు యేసుక్రీస్తు, అంటే ఒలీవ కొండకు యేసుక్రీస్తు తరచుగా వెళ్ళేవాడు. ఎలా వెళ్ళేవాడు? తరచుగా వెళ్ళి అక్కడ రాత్రింబవళ్ళు దేవుని స్తుతించేవాడు, తన తండ్రిని ఆరాధించేవాడు, అలాగే తన తండ్రి దగ్గర మొరపెడుతూ ఉండేవాడు. కానీ ఈ సందర్భంలో మాత్రం మనం చూసినట్లయితే తన శిష్యులను వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఏం చేశాడు? శిష్యులను వెంటబెట్టుకొని వెళ్ళాడు. ప్రభువు రాత్రి భోజనం అయిపోయిన తర్వాత శిష్యులకు కొన్ని మాటలు చెప్పి అక్కడి నుంచి త్వరగా ఒలీవ కొండకు వచ్చాడు. అంటే గెత్సేమనే తోటకు వచ్చి అక్కడ ప్రార్థించుటకు శిష్యులను వెంటబెట్టుకొని వచ్చాడంట. అందులో ప్రాముఖ్యమైన ఒక 3 శిష్యులను తనతో ప్రార్థించడానికి ఆ కొండకు వచ్చాడంట. ఆ కొండకు వస్తూ కూడా ఆ 3 శిష్యుల్ని ఎక్కడ ఉంచాడంటే, మన మందిరం బయట నుంచి ఇంతవరకు పులిపిట్ వరకు అంత దూరంలో ఆ 3 శిష్యులను అక్కడనే ఉండి కూర్చొని ఉండండి, మీరు
ఇక్కడే కూర్చొని ఉండి ప్రార్థించండి, నాకు సహకారంగా మీరు ముగ్గురు ప్రార్థించండి అని ఆ ముగ్గురు శిష్యులకు చెప్పి తాను ఒలివ కొండకు వచ్చాడంట. తాను ప్రార్థించు స్థలానికి యథావిధిగా క్రమంగా అక్కడికి వచ్చాడంట. ఎప్పుడు వచ్చే రీతిగా యేసుక్రీస్తు ఆ స్థలానికి రాలేదు ఈసారి. ఎలా వచ్చాడంటే తాను ఒంటరిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒంటరిగా వచ్చాడు. యేసుక్రీస్తు ఈ ఒలివ కొండకు రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఈ పరిస్థితుల్లో ఈ సందర్భానికి తగ్గట్టుగా యేసుక్రీస్తు ఆ ఒలివ కొండకు ఎలా వచ్చాడంటే ఒంటరిగా వచ్చాడు. శిష్యులను వదిలిపెట్టాడు, కుటుంబాన్ని వదిలిపెట్టాడు, జనులను అందరినీ వదిలిపెట్టారు. ఆయన అందరూ వదిలిపెట్టిన తర్వాత ఒంటరిగా అంటే ఏకాంతంగా అతను ఒలివ కొండకు వచ్చి తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతూ ఉన్నాడంట? చింతాకాంతుడై బహు దుఃఖముతో తండ్రితో ఏం చేస్తూ ఉన్నాడు? మొరపెడుతూ ఉన్నాడు. దేని నిమిత్తం మొరపెడుతూ ఉన్నాడు? 39వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థన చేయొచ్చు వచ్చాను. యేసుక్రీస్తు ఆ ఒలివ కొండకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చింతాక్రాంతుడై ఉన్నాడంట. అలాగే రెండోదిగా మనం చూసినట్లయితే దానిలో దుఃఖముతోనూ. ఈ మత్తయి సువార్తలో మత్తయి ఇలా రాస్తే, అదే లూకాసు వార్తలో లూకా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. నేలపడుచు ఉన్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయన చెమట రక్తంగా మారనని అక్కడ లూకా అనబడిన వైద్యుడు రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే లూకా వైద్యుడు కనుక యేసుక్రీస్తును బాగా పరిశీలన చేసినప్పుడు ఆయన యొక్క చెమట ఎలా వస్తూ ఉందంట? ఎలా వస్తూ ఉంది? రక్తపు రీతిలో రక్తపు బిందువు వలె పడుతూ ఉందంట. ఆ గెత్సేమనే తోటలో అంత చింతాక్రాంతుడుగా కావడానికి కారణం ఏమిటి? ఒక బలమైన కారణం ఉన్నది. ఆయన మన కోసమై దుఃఖిస్తూ ఉన్నాడు. ఆయన అలా దుఃఖిస్తూ ఉన్నప్పుడు ఆ చెమట ఎలా పడుతూ ఉందంట? రక్తపు బిందువు వలె పడుతూ ఉంది. మ్యాక్సిమం మనం చూసినప్పుడైతే ఒలివ కొండ దగ్గర అక్కడ ఎక్కువగా ఎండలు ఉండవు, చలిగా ఎక్కువగా ఉంటుంది, అంటే మనసు ఎక్కువగా కొరుస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తులో ఆ చెమట ఎలా వచ్చింది? ఆయన వేదన పడుతూ ఉన్నాడు. తాను ప్రార్థిస్తూ ఉన్నప్పుడల్లా నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని ప్రార్థించేవాడు. కానీ ఈసారి తండ్రి నుంచి ఎడబాటు రావడానికి కారణమును బట్టి తాను ప్రార్థిస్తూ ఉన్నాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అనే ఒక మాటను మనం సిలువలో పలికిన ఒక మాటగా చూస్తాం. తాను తండ్రి, తండ్రి, తండ్రి అని సంబోధిస్తున్న తాను ఇప్పుడు నా దేవా, నా దేవా అంటూ ఉన్నాడు. అంటే తండ్రిని వదిలి మన పాపముల నిమిత్తమై ఆయన పాపముగా ఎంచబడుతూ ఉన్నాడు. నీతిమంతునిగా ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను చేసిన పాపముల నిమిత్తమై ఆయన ఏమవుతూ ఉన్నాడు? పాపిగా ఎంచబడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా తండ్రిని అడుగుతూ ఉన్నాడు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఏమంటూ ఉన్నాడు? నీ చిత్త ప్రకారమే కానిమ్ము. నాకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి. అయినప్పటికీ కూడా నా ఇష్టాన్ని నేను మార్చుకోను, నా ఇష్టంగా నేను జీవించను. నాకు శ్రమలు పోవాలి, నాకు నిందలు పోవాలని నేను ప్రార్థించను. నీ చిత్త ప్రకారమే జరిగిమ్ము, నీ చిత్త ప్రకారమే జరిగించుమని
తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. మనం వేడుకుంటామా? మనకు శ్రమలు వస్తే ఆయన్ను వేడుకుంటామా? వేడుకోము. కొన్ని సందర్భాల్లో శ్రమలు వస్తే వీణైన దేవుడు నా శ్రమను కూడా తీర్చలేడా అని సనుక్కుంటాం. ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు ఆయన చేసిన గొప్ప ఆశ్చర్య కార్యములు, అద్భుత క్రియలను వారు మర్చిపోయి వారు దేవుని పైన సనుక్కుంటూ ఉన్నారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు రాజభోజనమును మేము తినేవారము, కానీ ఐగుప్తులో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము సరైన ఆహారము తినలేకపోతూ ఉన్నామన్నట్టుగా మనము ఆయా సందర్భాల్లో దేవుని పైన సనుకుంటూ ఉంటాం. మంచిగా ఇచ్చినప్పుడేమో దేవుణ్ణి ఆరాధిస్తాం, ఏది ఇవ్వకపోతే దేవుణ్ణి దూషిస్తాం. సనుక్కుంటామా లేదా? బైబిల్లో నుంచి చూసినట్లయితే చాలా మంది భక్తులు చాలా సందర్భాల్లో వారి శ్రమను బట్టి వారి అనుభవాలు రాస్తూ ఉన్నారు. యోబు చక్కగా రాస్తాడు. 1:20 మనం చూస్తాం. యోబు 1:20 మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంటుంది. ప్రస్తుత మనం జీవిస్తూ ఉన్న విధానంలో అలాంటి తీర్మానాన్ని మనం తీసుకోవాలి. ఏమని వ్రాయబడింది అక్కడ? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కూడా మనం వాటిలో ఏం కోరుకోవాలి? నువ్వే ఇచ్చావు ప్రభువా, నువ్వే వీటిని తిరిగి తీసుకుంటూ ఉన్నావు, అయినప్పటికీ కూడా నీకు నేను స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు కూడా అదే చెప్తూ ఉన్నాడు. తన తండ్రి పట్ల ఎలా చెప్తూ ఉన్నాడు? నా యుద్ధ నుండి ఈ గిన్నె తొలగింపు, అయినను అది నీ చిత్త ప్రకారం అయితే. తాను ఈ లోకమును మోసుకొని పోవు గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? లేఖనములు నెరవేరునట్లు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ లేఖనములు నెరవేరునట్లు ఆయన ఈ లోకంలో జీవించి మన పాపముల నిమిత్తమై ఆయన ఆ ఘోర శిలువలో మరణించాడు. ఈరోజు మనము ఇంత నిర్భయంగా అలాగే ఇంత సంతోషంగా యేసుక్రీస్తు ఆ గెత్సేమనే తోటలో చింతాక్రాంతుడు కావడానికి, దుఃఖాక్రాంతుడు కావడానికి, శ్రమను అనుభవించడానికి, అలాగే ఆ వేదనను అనుభవించడం ద్వారా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. అలాగే ఆయన కృప వచ్చింది, ఆయన నీతి వచ్చింది. మనము నీతిపరులంగా అగునట్లు, ఆయన నీతి మనకు వచ్చునట్లుగా ఆయన ఏమయ్యాడు? పాపంగా ఎంచబడ్డాడంట. మనం నీతిమంతులమగునట్లు ఆయన పాపంగా ఎంచబడేనని వాక్యం చెబుతూ ఉంది. ఈ గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు అదే మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేయిస్తూ ఉన్నాడు, తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాడు. నా తండ్రి నా తండ్రి అనవలసిన యేసుక్రీస్తు నా దేవా నా దేవా అని తగ్గించుకుంటూ ఉన్నాడు. నేటి దినాల్లో మనం కూడా మనకు ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల్లో ప్రభువా నాకు ఈ శ్రమని నేను తీసివేయమని ప్రార్థన చేయను, నీ చిత్తాన్ని ఈ శ్రమ పట్ల నాకు జరిగించుము. ఈ శ్రమ నీ మహిమ నిమిత్తమై వస్తే ఈ శ్రమను భరించడానికి కావాల్సిన శక్తిని కూడా నాకు దయచేయమని, అది నీ చిత్త ప్రకారమే జరిగించుమని దేవుణ్ణి మనం ఏం చేయాలి? వేడుకొనాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే
చూసినట్లయితే మొట్టమొదటి మాట ఏమిటంటే ప్రార్థన. రెండవదిగా మనం చూసినట్లయితే తండ్రి చిత్తమునకు లోబడుతూ ఉన్నాడు. ఏమిటి? తండ్రి చిత్తమునకు లోబడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూసుకుందాం. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుముగా కానీ ప్రార్థించను. ఫస్ట్ సారి ఏమని ప్రార్థించినాడు? నీ చిత్తమే అని ప్రార్థించాడు. రెండవసారి ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? నీ చిత్తమే. ఏమని? నీ చిత్తమే. ఆయన చిత్తానికి మనం లోబడాలి, మన చిత్తాలకు కాదు. దేవునికి మన చిత్తాన్ని తెలియజేస్తాం. దేవుడు మనకు తండ్రి కాదు, మనమే దేవునికి తండ్రిగా అయినట్టుగా మనం ఏం చేస్తాం? ప్రభువా, నా సమస్య నువ్వు ఎలాగైనా తీర్చాలి, ఈ 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించాను, నా సమస్యలల్లో తొలగిపోవాలి, నా అప్పులల్లో తొలగిపోవాలి అని దేవునికి ఒక కండిషన్ పెడతామా? పెట్టామా? కొందరు అలానే ఉంటారు ఉపవాసం ఈ 40 దినాలు. చాలా సందర్భాల్లో చూసినట్లయితే ఈ లెంటు డేస్ను ఎలా అలవర్చుకుంటారంటే ఆచారంగా అలవర్చుకుంటారు కొంతమంది. ఈ 40 రోజులు వారు వేటిని పుచ్చుకోకుండా పరిశుద్ధంగా జీవిస్తారు. అన్యులు కొన్ని ఆచారాలు పాటించినట్టుగా మనం కూడా అలానే పాటిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మనకు నేర్పిస్తూ ఉన్న పాఠం ఏమిటంటే తన చిత్తమునకు మనం ఏమై ఉండాలంట? లోబడి ఉండాలి. మన చిత్తాన్ని కాదు, తన చిత్తమునకు మనం ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. అందుకే పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకొనుచున్నాను. దీన స్థితిని నేను ఎరుగుదును, సంపన్న స్థితిని కూడా నేను ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును నేర్చుకొని అన్ని విషయాల్లో నేను కొన్ని నేర్చుకొని ఉన్నాను. ఏమంట? అన్ని విషయాల్లో నేను ఇవన్నీ నేర్చుకున్నాను. అవి ఉన్నా లేకపోయినా, ఏ సమస్య వచ్చినా రాకపోయినా అన్నిటిలో నేను ఏం కలిగి ఉన్నాను అంటూ ఉన్నాడు? సంతృప్తిని కలిగి ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎందుకు కలిగి ఉన్నాడు ఈ సంతృప్తి? ఎందుకంటే ఆయన చిత్తానికి లోబడి ఉన్నాడు. చాలా సందర్భాల్లో నేను కూడా ఇలానే ఉన్నప్పుడు మన పాస్టర్ గారే నాకు కొన్ని మాటలు చెప్పి బలపరిచేవాడు. సేవకులమైన మనకు కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటామంటే ప్రతి దినం ఏం తింటూ ఉంటాం? బిర్యానీ తింటూనే ఉంటాం. ఎందుకు? మనకు వచ్చే విశ్వాసులు అలా పెడతారు. మీరు పెట్టే తిండికి కడుపులు వస్తాయి, పొట్ట ఇంత ముందరకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో పొట్ట మీద పెట్టుకొని భోజనం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఉన్న పొట్టను కూడా తగ్గిస్తారు. ఆ సందర్భాల్లో కూడా సంతృప్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? సంతృప్తిగా ఉండాలి. ఇలాంటి మాటలు నాకు అప్పుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తే ఇప్పుడు నాకు చెప్పాడు కొన్ని విషయాలు. కొన్ని సందర్భాలు నేను ఆ విషయాలు నేర్చుకుంటూ వచ్చాను. చాలా సందర్భాల్లో నాకు కూడా కొన్ని కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి నేను కూడా దేవుణ్ణి ప్రార్థించాను. ప్రభువా, ఈరోజుకి ఈ సమస్య వచ్చినా నీకు స్తోత్రం. ఈ సమస్య నేను ఉన్నంతకాలం నా దగ్గర అయితే ఉండదు, ఏదో ఒక రోజు తొలగిపోతుంది. ఇది
నా జీవితంలో ఎప్పటికి ఉండుటకు అది నీ చిత్తం కాదు. నేను జీవించినంత కాలము ఈ సమస్య నా జీవితంలో ఉండుటకు అది నీ చిత్తము కాదు. ఏదో ఒక రోజు తొలగిపోతుంది. అయినప్పటికీ కూడా నేను సంతృప్తిగా ఉన్నాను. ఎందుకంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన చిత్తాన్ని కనుగొంటాడు. ఏం చేస్తాడు? మన చిత్తాన్ని కనుగొంటాడా? కనుగొన్నాడా? ఒక తండ్రి ఒక కుమారుడు చూచినప్పుడు కుమారుడు ఎలా వెళ్తాడు తండ్రి దగ్గరికి? కొడుకు యొక్క చిత్తాన్ని తండ్రి ఎరిగి ఉన్నాడు కనుక నా తండ్రి బయటికి వెళ్ళాడు, ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. ఏదో ఒకటి చాక్లెట్ కానీ లేదంటే ఏదైనా ఒక వస్తువు నాకు తీసుకొని వస్తాడని కొడుకు తండ్రి పైన పెట్టుకున్నట్టుగా మనం కూడా నా తండ్రి ఏదో ఒక రోజు నా కష్టాన్ని తీరుస్తాడు, నా శ్రమను చూస్తాడు అని మనం ఎరిగి ఉండాలి. ఎలా ఉండాలంటే తన చిత్తమునకు లోబడి ఉండాలి. ఎలా ఉండాలి? తన చిత్తమునకు లోబడి ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే శిష్యులు ఏం చేశారు? ఇక్కడ మనం రెండింటిని చూస్తాం. రెండు యేసుక్రీస్తు నెరవేర్చాడు, ఒకటి మాత్రం శిశువులు చేస్తూ ఉన్నారు. ఈ శిశువులు చేస్తూ ఉన్న విషయంలో శిశువులు ఏమైపోయారు? తప్పిపోయారా లేదా? అందుకే 41వ వచనంలో మనం చూస్తాం, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆత్మ వాక్యం వినాలని అంటూ ఉంటుంది, కానీ శరీరం ఏం చేస్తూ ఉంటుంది? ఏమింటావులే వాక్యం, కొద్దిసేపులో నిద్రపో. ఇప్పుడు కొంతమంది చాలామంది కొందరు టాలెంట్ పర్సన్లు ఉంటారు, కొందరికి కొన్నిట్లో ప్రావీణ్యత ఉంటుంది. ఎలా ఉంటుంది? గుడ్లు ఇలా పెట్టుకొని చూస్తూ ఉంటారు కానీ నిద్రపోతుంటారు, కళ్ళు తెరుచుకొని నిద్రపోతూ ఉంటారు. అలాంటి అనుభవం ఉందేమో నాలో ఎవరికన్నా ఉంటుంది? చెప్తే మళ్ళీ ఏడ బుక్ అయిపోతామో. శిష్యులు కూడా అదే చేస్తూ ఉన్నారు. 3 మార్లు శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, నేను చింతపడుతూ ఉన్నాను, దుఃఖపడుతూ ఉన్నాను, మీకు ఆ వేదన లేదా అని శిష్యులకు సంబోధిస్తూ ఉన్నారు. 3 సార్లు వచ్చినప్పుడు వారు ఏమై ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు సెకండ్ సెక్షన్ ఉంటుందంట మళ్ళీ మనకు. అప్పుడు నిద్రపోతామో మెలకువ కలిగి ఉంటామో అప్పుడు చూడొచ్చు. యేసుక్రీస్తు ఆనాడు శిష్యులకు చెప్తే ఈనాడు మనకు కూడా చెప్తూ ఉన్నాడు. మనకు స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో మరణించడం ద్వారా మనకేమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. వీటిని మనం దుఃఖ దినాలుగా భావిస్తాం, కానీ ఇవి మనకు ఏమై ఉన్నాయి? సంతోషకరమైన దినాలు. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు చనిపోకపోతే మనకి ఈనాడు రక్షణ వచ్చేది కాదు. వచ్చేది కాదు. కానీ శిష్యులు అనుకుంటూ ఉన్నారు, ఏమని అనుకుంటూ ఉన్నారు? మేము నిద్రించినా కూడా చాలా సందర్భాల్లో ఆయన వెంట తిరిగిన వారమే కదా, ఆయన సువార్తలో పాలిభాగస్థులమైన వారమే కదా అని అనుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కాదు, ప్రార్థించే స్వభావం వారిలో లేదు. అందుకే అపవాది వారిని ఏం చేస్తూ ఉన్నాడు? శోధిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం విజయాన్ని ఎందుకు పొందుకోలేకపోతూ ఉన్నామంటే మన జీవితాల్లో ఏమీ లేదు. ప్రార్థన ఉందా? లేదు. యేసుక్రీస్తు తన జీవితంలో ఒక గొప్ప శోధన ఎదురైంది. అందుకే ఒలివ కొండకు వెళ్ళి అక్కడ ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? దుఃఖపడుతూ ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధానమునకు వచ్చి చింతించాలి, దుఃఖపడాలి. ప్రభువా, ఎందుకు వచ్చింది ఈ సమస్య?
అది నీ చిత్తమైతే నేను నీ చిత్తానికి లోబడుతాను. ఎందుకు వచ్చిందని నేను అడగను, నా జీవితంలో నుంచి ఇది నువ్వు తీసివేయగలుగుతావు అని మనం దేవుని ఏం చేయాలి? వేడుకొనాలి. ఇక్కడ శిష్యులకున్న కొన్ని పొరపాట్లు ఏం చేశారంటే వారిని వారే నమ్ముకున్నారు. నమ్ముకున్నారా? ఒకడు మాత్రమే అమ్ముకున్నాడు, మిగతా వారు నమ్ముకున్నారు. అమ్మకానికి నమ్మకానికి ఒక అక్షరమే తేడా. ఎన్ని అక్షరాలు? ఒక అక్షరమే. ఒక శిష్యుడే అమ్ముకున్నాడు, మిగతా మంది శిష్యులు వారి స్వభావంను నమ్ముకున్నారు. యేసుక్రీస్తు పైన ఆధారపడలేదు, యేసుక్రీస్తుకు లోబడలేదు, ఆయన చిత్తానికి లోబడలేదు. రెండవదిగా మనం చూసినట్లయితే వారు నిద్రించుతూ ఉన్నారంట. ఏం చేస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రార్థించండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రించుతూ ఉన్నారు. నిద్రించడం ద్వారా వారి జీవితాల్లో ఏమైంది? శోధన వచ్చింది. శోధన రావడం ద్వారా వారికి ఏమైంది? పాపం వచ్చింది. పాపం రావడం ద్వారా వారికి ఏమైంది? భయంకరమైన పతనంలోకి వారు పడిపోయారా లేదా? ఈరోజు మనం కూడా ఆ స్థితిలో పడకూడదంటే గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రార్థించినట్టుగా ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థిస్తే దేవుడు ప్రతి ఒక్కటి మన జీవితాల్లో నుంచి వాటన్నిటిని తీసివేస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.